వెల్కమ్ టు స్కై టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆన్‌లైన్‌లో సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారున్నారు. ఈరోజు ఆయన మాటల్లో వివరాలను కనుక్కుందాం. హలో సార్. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్‌కి, రష్యాకి మధ్య యుద్ధం ఆగిపోతుందని అన్నారు. సో, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. రాజులు రాజ్యాలు పోయిన తర్వాత అనేక శతాబ్దాల పాటు నిరంకుశమైన రాచరిక వ్యవస్థ భూమి మీద కొనసాగింది. అది పోయిన తర్వాత మనకు క్రమక్రమంగా ఆధునిక ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ఆధునిక ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజల చేతుల్లోకి అధికారం వచ్చింది. అయితే ప్రజల చేతుల్లోకి అధికారం వచ్చింది కానీ ప్రజలు నేరుగా తమను తాము పరిపాలించుకోలేరు కాబట్టి కొంతమందిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నుకోవటం కోసం ఓటు హక్కు అనేది మొదలైంది. ఈ ఓటు హక్కు విషయంలో ఆధునిక యుగంలో అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది ఈ ఓటు హక్కుని గొప్ప విలువైందిగా ఫీల్ అవ్వటం లేదు. మనకు ఎప్పుడు ఎదురయ్యే సమస్య ఓటర్ టర్న్అవుట్ అంటారు కదా. ఎన్నికల రోజు జనం బయటికి వచ్చి ఓటేయడానికి కూడా సుముఖంగా ఉండరు. ముఖ్యంగా మహానగరాలు, పట్టణాల్లో జనం ఓటింగ్ రోజు వెకేషన్స్కి వెళ్ళిపోవడం, హాలిడేస్కి వెళ్ళిపోవడం, లేదంటే ఇంట్లో కూర్చొని టైంపాస్ చేస్తూ బయటికి రాకపోవడం, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఓటు వేయడం అనేది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే ఈ ఓటు ద్వారానే మనము మన పాలకుల్ని ఎన్నుకొని మన భవిష్యత్తును నిర్ణయించుకుంటాం. అయితే ఇటువంటి మాటలు చాలాసార్లు విన్నాం అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న సివియారిటీ అంటే ఇందులో ఉన్న తీవ్రత ఏంటి అనేది మనకు అంత పెద్దగా ఎప్పుడు పట్టించుకోం. భారతదేశం లాంటి దేశంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి, ఎవరినో ఒకరిని ఎన్నుకుంటుంటాం. గత 75 సంవత్సరాలుగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు తప్ప మిగతా అన్ని కాలాల్లో మనకు ప్రజాస్వామ్యం సాఫీగా సాగుతుంది కాబట్టి పెద్దగా అర్థం కావట్లేదు. కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాన్ని తీసుకుంటే అక్కడ ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల, తమకు ఎవరు కావాలనే విషయంలో ప్రజలకు సరైన అవగాహన, స్పష్టత లేకపోవడం వల్ల తాము ఎన్నుకున్న వాళ్ళే చివరికి నియంతలుగా మారి పదే పదే దేశం ఆర్మీ చేతిలోకి, సైన్యం చేతిలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటాం మనం. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు గత 2.5-3 సంవత్సరాలుగా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. దీనికి కారణం అమెరికానే అని చెప్పేవాళ్ళు కొందరు, లేదు నాటోలో ఉన్న అమెరికా, యూరోప్ దేశాలు కారణం అని చెప్పేవాళ్ళు కొందరు, లేదంటే పుతిన్ని పుతిన్ని వ్యతిరేకించే వాళ్ళు అయితే రష్యా కారణము, పుతిన్ కారణం అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ మనం అందరము మర్చిపోతున్న అసలైన కారకుడు, యుద్ధానికి కారకుడు ఎవరు అంటే జెలెన్స్కీ. ఈ జెలెన్స్కీని మనం ఎందుకు టార్గెట్ చేస్తున్నాం ఈరోజు అంటే, జెలెన్స్కీ ఒక్కడే యుద్ధానికి కారణం కాదు, కానీ యుద్ధానికి ప్రధానమైన కారణాల్లో జెలెన్స్కీ కూడా ఒకటి. పుతిన్ యుద్ధానికి ఎట్లయితే కారణమో, జో బైడెన్ ఎట్లయితే యుద్ధానికి కారణమో, జెలెన్స్కీ కూడా అటువంటి కారణమే. అయితే ఈ జెలెన్స్కీ ఎవరు అని మనం ఒకసారి ఆరాధిస్తే, ఈ యుక్రెయిన్ అనే దేశంలో ఒకప్పుడు సోవియట్ రష్యాగా ఉన్నప్పుడు, యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు రష్యాతో కలిసే ఉండేది యుక్రెయిన్. తర్వాత విడిపోయింది, స్వతంత్ర దేశంగా మారింది. అయితే ఈ యుక్రెయిన్ ఎన్నికలకు వెళ్ళినప్పుడు 2022లో కావచ్చు, లేదంటే అంతకుముందు, బహుశా అంతకంటే ముందు, ఈ యుక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో మన జెలెన్స్కీ కూడా పాల్గొనడం జరిగింది. ఈ జెలెన్స్కీ పాల్గొన్నప్పుడు అతడు గెలుస్తాడని ఎవరు ఊహించలేదు, కానీ సడన్గా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ బాగా మెజారిటీ వచ్చి గెలిచిన జెలెన్స్కీ ఎవరు అని మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే, ఇతనేమి గొప్ప రాజకీయ నాయకుడు కాదు, దశాబ్దాల తరబడి రాజకీయాల్లో తలపండిపోయిన వాడు కాదు, ఎవరు కాదు, ఒక సాధారణ కమెడియన్. తాజాగా ట్రంప్ అన్నది కూడా అదే, అతను ఒక కమెడియన్ అని వ్యాఖ్యానించడం జరిగింది. కమెడియన్ అవ్వడం తప్పేం కాదు, తన రంగంలో తను గొప్పగా కామెడీ చేస్తే అది అందరం అభినందించాల్సిన విషయం. కానీ జెలెన్స్కీ చేసిన ఒక గొప్ప సాహసం ఏంటి అంటే, కమెడియన్గా ఉండి ఒక సినిమాలో అధ్యక్షుడు అవుతాడు, యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు అవుతాడు. ఆ తర్వాత గొప్పగా యుక్రెయిన్ని సంస్కరించినట్టుగా సినిమాలో స్క్రీన్ ప్లే రాసుకొని చూపించారు. సినిమాలో ఏదైనా సాధ్యమే, ఎందుకంటే 2.5 గంటల సినిమాలో పెన్ను పేపర్ పెట్టుకొని ఏది రాసుకుంటే అది తీసి చూపించవచ్చు. మన దగ్గర కూడా ఒకే ఒక్కటి సినిమాలో అందులో ఒక్కరోజు ముఖ్యమంత్రి అవుతాడు హీరో అర్జున్.
కానీ నిజ జీవితంలో ఒకరోజు ముఖ్యమంత్రులు లేదంటే హఠాత్తుగా దేశ అధ్యక్షులు అయిపోవడం, జెలెన్స్కీ సినిమాలో తన కామెడీ సినిమాలో ప్రెసిడెంట్ అయిపోయి గొప్ప గొప్ప సంస్కరణలు చేసినట్టుగా నిజ జీవితంలో సాధ్యం కాదనే విషయము జెలెన్స్కీ సినిమాలో యుక్రెయిన్ దేశ అధ్యక్షుడయ్యి ఆ తర్వాత నిజ జీవితంలో కూడా ఎన్నికల్లో పోటీపడి ఎన్నికల్లో అనూహ్యంగా గెలవడంతో అప్పుడు మొదలైంది అసలు సినిమా. యుక్రెయిన్ ప్రజలు వేలం వెర్రిగానే చెప్పాలి. ఎందుకంటే మనము ఒక వైద్యం కావాలి లేదంటే ఒక ఆపరేషన్ కావాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాం. అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఒక కంప్యూటర్కి సంబంధించింది ఏదైనా అనుమానం వచ్చింది, సమస్య వచ్చింది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి, సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఈ విధంగా డాక్టర్కి ఒక టాలెంట్ ఉంటుంది, ఇంజనీర్కి ఒక టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రతిభా పాఠవాలు ఉంటాయి. అలాగే రాజకీయాలకు కూడా ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటే దాంట్లో చాలా రకాల అనుభవం ఉండాలి, ప్రతిభ ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు ఒక సినిమా హీరో కావచ్చు, కమెడియన్ కావచ్చు, లేదంటే ఇంజనీరు, డాక్టరు, టీచరు ఎవరైనా సరే అవ్వచ్చు, దేశాధ్యక్షుడు అవ్వచ్చు. ఇప్పుడు మన దేశంలో నరేంద్ర మోడీ టీ అమ్ముకొని ప్రధానమంత్రిని అయ్యానని చెప్తుంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఎప్పుడైతే కేవలం సినిమా గ్లామర్ను ఉపయోగించి ఓట్లు సంపాదించేసుకొని తమకు సరైన తెలివితేటలు, సత్తా, ప్రతిభా పాఠవాలు, దేశాన్ని నడిపించేంత చాకచక్యము, అనుభవము, అన్నిటికంటే ముఖ్యంగా దేశాన్ని నడిపించగలిగే నిజాయితీ, నిబద్ధత ఇవి లేనప్పుడు సినిమా గ్లామర్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. మన దగ్గర కూడా తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ మనం కొంతమంది ముఖ్యమంత్రులు సినిమా గ్లామర్తో అధికారంలోకి రావడం చూసాం. ఇప్పుడు కూడా సినిమా గ్లామర్కి ఓట్లు పడుతున్న ఒక పరిస్థితి దేశంలో ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈ పరిస్థితి యుక్రెయిన్లో ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి సినిమాలో తెర మీద దేశాధ్యక్షుడిగా కనిపించి నటించి మెప్పించిన వాడిని తీసుకొచ్చి డైరెక్ట్గా నిజ జీవితంలో కూడా రియల్ లైఫ్లో ప్రెసిడెంట్ని తీసుకొచ్చి రియల్ లైఫ్లో ప్రెసిడెంట్ని చేసి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూర్ఖుడైన అనుభవరాహిత్యంతో కూడుకున్న జెలెన్స్కీ చేసిన పని ఏంటంటే పుతిన్ నాటోలో చేరొద్దు అని సుస్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా యుక్రెయిన్ దేశం నాటోలో చేరుతుంది అని అమెరికా అండ చూసుకొని రెచ్చిపోయాడు. అమెరికా ఎక్కడుంది? అట్లాంటిక్ ఓషన్ అవతల ఉంది. కానీ రష్యా ఎక్కడుంది? యుక్రెయిన్ ఆనుకొని యుక్రెయిన్ పక్కనే ఉంది. కాబట్టి నీ పక్కనే ఉన్న ఒక శక్తివంతమైన దేశంతో ఎక్కడో ఉన్న అమెరికా మీద ఆశలు, నమ్మకంతో యుద్ధం చేయడం అనేది చాలా తెలివి తక్కువ పని. ఎందుకు అంటే అమెరికా వచ్చి సపోర్ట్ చేస్తుంది కరెక్టే, కానీ పూర్తిగా అమెరికా సపోర్ట్ని నమ్ముకొని యుద్ధంలోకి దిగితే ఏ క్షణాన్నైనా సరే అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ వెనక్కి తగ్గితే అప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ఏంటి అని జెలెన్స్కీ అనే ఒక తెలివి తక్కువ రాజకీయ నాయకుడు ఆలోచించలేకపోయాడు. ఎందుకంటే అతనికి తగినంత అనుభవం లేదు, తగినంత సదుద్దేశం కూడా లేదని మనకు ఆయన ఇది చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే జెలెన్స్కీ అధికారంలోకి వచ్చి యుక్రెయిన్ అధ్యక్షుడు అయిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా రష్యాతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రష్యాతో యుద్ధం కొనసాగుతున్న క్రమంలో లెక్కాపత్రం లేకుండా నిధులన్నీ గోల్మాల్ జరుగుతున్నాయి. అంటే నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరు చెప్పట్లేదు. ట్రంప్ అడుగుతున్నది కూడా అదే అనమాట. అమెరికా కొన్ని బిలియన్ల కొద్ది డాలర్లు యుక్రెయిన్కి యుద్ధ సమయంలో ఇచ్చింది. ఆ లెక్క చెప్పమంటే సరిగ్గా లెక్క చెప్పట్లేదు. సగానికి సగం నిధులు యూరోప్ నుంచి వచ్చినవి, అమెరికా నుంచి వచ్చినవి జెలెన్స్కీ అవినీతికి పాల్పడి మాయం చేసేసాడనే ఒక వాదన ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ యుద్ధ సమయంలో ఏ ఖర్చు ఎక్కడ పెట్టారనేది ఎవరు చెప్పలేరు. కొంతవరకు క్లారిటీ ఉండదు. కాబట్టి ఆ విషయంలో జెలెన్స్కీని ఒప్పుకున్నప్పటికీ అసలు యుద్ధం స్టార్ట్ చేయడం అనేదే ఒక విధంగా తప్పు. ఎందుకంటే ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకైనా యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, రష్యాతో పోటీ పడడానికి తగినన్ని యుద్ధ ట్యాంకులు లేవు, మిజైల్స్ లేవు, ఏమీ లేవు. యుక్రెయిన్ సింగిల్గా ఒంటరిగా వెళ్ళి రష్యాతో పోటీ పడి ఉంటే బహుశా 1-2 నెలల్లో యుద్ధం ముగిసిపోయి యుక్రెయిన్ పుతిన్ వశం అయిపోయి ఉండేది. కానీ యుక్రెయిన్ వెనుక అమెరికా ఉండి, జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అంటే డెమోక్రాట్స్ అందరుండి నిధులన్నీ ఇచ్చి అమెరికాలో ఉన్న ఆయుధాల లాబీ పనిచేసి ఇక్కడికి బిలియన్ల కొద్ది డాలర్లు అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ జో బైడెన్ అప్పనంగా తీసి జెలెన్స్కీకి ఇచ్చేసి యుక్రెయిన్లో యుద్ధం కొనసాగించాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత
ట్రంప్ చాలా స్పష్టంగా, ట్రంప్కు అలవాటున్న స్టైల్ ఏంటో మనకు తెలిసిందే కాబట్టి ట్రంప్ ముఖం మీదే చెప్తున్నాడు. జెలెన్స్కీ ఒక కమెడియన్, అలాగే ఒక డిక్టేటర్. ఎన్నికలు కూడా నిర్వహించలేదు. ప్రతిసారి ఎన్నికలు నిర్వహించాల్సిన టైం వస్తే వాయిదా వేస్తున్నాడు యుద్ధం పేరు చెప్పి. కాబట్టి తక్షణమే యుక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించి ఇతను మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆలోచిద్దాము, లేదంటే కొత్త ప్రెసిడెంట్ రావాల్సిందే అని ట్రంప్ అంటున్నాడు. అంటే ట్రంప్ కరివేపాకును తీసిపడేసినట్టుగా జెలెన్స్కీని తీసిపడేస్తున్నాడు. అదే టైంలో సౌదీ అరేబియాలో రష్యాతో అమెరికా చర్చలు జరిపి యుక్రెయిన్ యుద్ధం ముగించే ఆలోచన చేస్తుంది. యుద్ధం యుక్రెయిన్లో జరుగుతుంటే రష్యా, అమెరికా సౌదీ అరేబియాలో మాట్లాడుకుంటున్నాయి తప్ప ఈ జెలెన్స్కీ అనేవాడిని పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక దేశ అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత కేవలం సినిమా గ్లామరో లేదంటే వారసత్వమో ఇటువంటివి కాదు. మా తండ్రి ప్రధానమంత్రి కాబట్టి నేను ప్రధానమంత్రిని అయిపోతాను అని ఎవరన్నా అన్నా, లేదంటే నాకు సినిమా గ్లామర్ ఉంది, నాకు ఓట్లేయండి, నేను గొప్పలో సినిమా తెర మీద చేసినవన్నీ ఇక్కడ చేస్తానన్నా సరే ప్రజలు గుడ్డిగా నమ్మకూడదు. యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీ సినిమా గ్లామర్ని చూసి, అతడు తెర మీద చేసిన చిత్ర విచిత్రాలన్నీ చూసి అవన్నీ నిజ జీవితంలో కూడా చేస్తాడని మూర్ఖంగా నమ్మి అతడికి అధికారం ఇస్తే, రష్యాతో ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం గెలవలేమని తెలిసి కూడా అమెరికా ఇచ్చిన మద్దతుతోని దాన్ని ఏమంటారు, వాపును చూసి బలుపుగా భావించుకొని యుద్ధంలోకి దిగి కొన్ని మిలియన్ల మంది యుక్రెయినియన్లని అనేక నష్టాలకి, కష్టాలకి గురి చేశారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య తెలియదు. జవాన్లు ఎంతమంది, సైనికులు ఎంతమంది చనిపోయారు, సివిలియన్స్ ఎంతమంది, సామాన్య ప్రజలు ఎంతమంది చనిపోయారో తెలియదు. యుక్రెయిన్లో అనేక నగరాలు నీలమట్టం అయిపోయినాయి. ఇవన్నీ కాకుండా తూర్పు యుక్రెయిన్లో ఒక సగానికి సగం తూర్పు యుక్రెయిన్ మొత్తం, అంటే యుక్రెయిన్లో ఒక భాగం మొత్తం దాదాపు 1,00,000 చదర కిలోమీటర్ల మేర రష్యన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ భూమిని ఎట్టి పరిస్థితిలో పుతిన్ వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే భూమి కోల్పోయాడు, మనుషుల్ని కోల్పోయాడు. యుక్రెయిన్లో ఉన్న అనేక మంది సామాన్యుల అమాయకులు జెలెన్స్కీ చేసిన దుస్సాహసం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నారు. వాళ్ళ ఆత్మీయులు చనిపోవడం జరిగింది. అమెరికాలో ఉన్న ట్యాక్స్ పేయర్ సొమ్ము కొన్ని వందల బిలియన్లు అనవసరంగా యుద్ధంలో ఖర్చు చేయబడ్డాయి. యూరోపియన్ దేశాలన్నీ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇప్పటికీ కూడా పుతిన్ పేరు చెప్తేనే భయపడే స్థితిలో యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఎవరు అంటే జెలెన్స్కీ. కాబట్టి భారతదేశంలో కూడా ఓటు వేసే ముందు మనం కూడా బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓటు అంటే ఒక పేపర్ని 4 మడతలుగా మడిచేసి ఒక డబ్బాలో విసిరేయడం కాదు. అలాగే ఒక వేలు తీసుకెళ్లి ఈవీఎం మెషిన్ మీద నొక్కి మళ్ళీ ఇంటికి వచ్చేయడం కాదు. కులం పేరో, మతం పేరో, లేకపోతే ప్రాంతం పేరో, భాష, యాస అనో వీటిని ఆలోచించి కాకుండా రేపు మనం ఎన్నుకోపోయేవాడు నిజంగా నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో మనకేమైనా చేస్తాడా, ఒకవేళ వాడికి చేయాలని ఉన్నా కూడా అంత ఆ రాజకీయ అనుభవం ఉందా, అన్ని తెలివితేటలు ఉన్నాయా, అన్ని సత్తా ఉందా. కొన్నిసార్లు చాలా మంచివాడైనప్పటికీ చేసే సత్తా ఉండకపోవచ్చు, వాడి వల్ల ఏది కాకపోవచ్చు. కాబట్టి చేతగాని వాడికి కూడా ఓటేయకూడదు. మంచివాడైనప్పటికీ చేతగాని వాడైతే వేస్ట్. అలాగే మంచివాడై ఉండాలి, బాగా సత్తా ఉండాలి, రాజకీయ అనుభవం కూడా చాలా చాలా ముఖ్యం. కాబట్టి మనం ఓటు వేసే ముందు సినిమా గ్లామర్ చూసి కానీ, కులం, మతం, ఇతర ప్రాంతీయాభిమానాలతో కానీ వేయకుండా నిజంగా మనకు మంచి చేస్తాడని చాలా నమ్మకం కలిగినప్పుడు అన్ని అంశాలు బేరీజు వేసుకొని మాత్రమే ఓటు వేయాలి. ఎందుకంటే ఓటు అనేది ఆధునిక కాలంలో ఒకప్పుడు యుద్ధాల్లో కత్తులు వాడేవారు, ఆ తర్వాత గన్నులు, బాంబులు వాడుతున్నారు. ఇప్పుడు మిజైల్స్, అణుబాంబులు కూడా వచ్చినాయి, సైబర్ అటాక్స్ వచ్చినాయి. ఇవన్నీ ఎటువంటి యుద్ధాల్లో ఆయుధాల్లో ఇవన్నిటిని మించిన ఒక ఆయుధమే ఓటు హక్కు. కాబట్టి ఆ ఆయుధాన్ని మనం చాలా తెలివిగా, సమర్థంగా, గొప్పగా వాడుకోవాలి. లేదంటే యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీ కారణంగా గత 4-5 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకం రాబోయే భవిష్యత్ కాలంలో కూడా యుక్రెయిన్ తేరుకోవడానికి ఇంకా చాలా దశాబ్దాలు పట్టేలాగుంది. ఇటువంటి పరిస్థితి తప్పుడు పాలకులను ఎన్నుకుంటే ఎవరికైనా రావచ్చు, అందులో మనం కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇలాంటి ఆసక్తికర విషయాలతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.